అంటే ఏరోప్లేన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి జస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి 2 hours పడుతుంది. కానీ భూమి మీద నుంచే వేరే ప్లానెట్ కి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ స్పేస్ ట్రావెల్స్ అనేవి ఆటోమేటిక్ గానే చాలా ఈజీ అయిపోతుంది అందరికి కూడా. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ లో ఈ యొక్క సబ్జెక్ట్ లో ఏంటంటే వాకిన్స్ దాంట్లోని యుఎఫ్ఓస్ గురించి చాలా ప్లేసెస్ లో మెన్షన్ చేశారు అనమాట. యుఎస్ లో చాలా మందికి యుఎఫ్ఓస్ కనిపించినాయి, చాలా మంది కనిపించినాయి అనమాట. రీసెంట్ గా ఏంటంటే మనం న్యూస్ లో కూడా చూస్తున్నాం ఏంటంటే యుఎఫ్ఓస్ ఫైండింగ్స్, దాని తర్వాత ఏంటంటే ఏలియన్స్ ఫైండింగ్స్. యుఎస్ఏ చాలా దాస్తుంది, అసలు బయటకి ఇప్పుడు కూడా చెప్పట్లేదు, వాళ్ళు రీసెర్చ్ మాత్రమే చేస్తున్నారు అని. బట్ ఏంటంటే పత్రి సారు చాలా సార్లు చెప్పారు, ఎప్పుడైతే 2012 తర్వాత ఆటోమేటిక్ గానే యుఎఫ్ఓ సైట్ సీయింగ్స్ అనేవి చాలా కామన్ అయిపోతాయని. కోవిడ్ టైంలోని చాలా వరకు యుఎఫ్ఓస్, ఎన్నో యుఎఫ్ఓస్ భూమి మీదకి వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి, వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్కి వస్తారు భూమి మీదకి, అసలు ఏం జరుగుతుంది అనేది. సెకండ్ లో ఏంటంటే ఎర్త్ ప్లేన్ కి, ప్రతి మన యొక్క ఎర్త్ కి ఒక ఎనర్జీ అనేది షీల్డ్ ఉంటుంది. ఆ ఎనర్జీ షీల్డ్ అనేది ఏంటంటే మనము చాలా వరకు ఏంటంటే పొల్యూట్ చేస్తున్నాము మన యొక్క ఇండస్ట్రీస్ తోని, ఇట్లన్నిటితో కూడాను. చాలా వరకు ఏంటంటే ఏలియన్స్ భూమి మీదకి వచ్చి ఆ యొక్క ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ను కూడా ఏంటంటే హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ. ఆ అట్మాస్ఫియర్ ని క్లియర్ చేయడానికి, ఏదైతే బ్యాడ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి. ఒక్కొక్క యుఎఫ్ఓ అనేది అంత హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ తో కలిగి ఉంటుంది అనమాట.